హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఈ బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈ పఫ్ హ్యాండ్స్ కిందనైతే అంచొచ్చింది. ఈ మిడిల్‌లోన పైపింగ్ ఏసాను కదా! ఈ విధంగా మొత్తం ఎలా కుట్టుకోవాలో, ఈ హ్యాండ్స్ ఎలాగ జాయిన్ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇగోండి సారీలో క్లాత్ ఈ పఫ్ కింద పెట్టేసి కిందన అంచు అనేది బ్లౌజ్‌లో వస్తది కదా! ఆ బ్లౌజ్ క్లాత్ అనేది అంచు కింద సెట్ చేశాను. మొత్తం ఇది ఎలాగ కట్ చేసుకోవాలో, ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ పైపింగ్ అనేది మొత్తం ఎలాగ వేసానో వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి చూసారు కదా, మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తాయి హ్యాండ్స్ అనేవి. ఇక ముందుగా అయితే ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ క్లాత్ అనేది సారీలో క్లాత్ అండి తీసుకోవాలి. సారీలో క్లాత్ తీసుకుంటే మనకి అందంగా కనిపిస్తుందండి బ్లౌజ్ అనేది. ఇగోండి ఈ క్లాత్ అనేది వెడల్పు మనకు పన్నా ఎంత ఉందో అంత తీసుకొని ఈ పొడుగు అనేది 6 ఇంచీలు తీసుకున్నానండి. మళ్ళీ పెద్ద క్లాత్ కట్ చేస్తే సారీ అనేది చిన్నది అయిపోద్ది. ఈ కిందనైతే మనం అంచు సెట్ చేసుకోవాలండి. రెండు కలిపి మనకి నాకైతే 9 ఇంచెస్ రావాలండి. అయితే రెండు కలిపి నేను 10 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇది ఎలాగా కటింగ్ చేస్తానో చూడండి. ముందుగా అయితే పేపర్ కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇగోండి చూపిస్తున్నాను కదా, పొడుగు వెడల్పు పేపర్ అనేది కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉంచుకుంటే మనము మొత్తం మనకి హ్యాండ్స్ ప్రిల్స్ ఇవన్నీ పెట్టినాక అప్పుడు కరెక్ట్గా ఈ పేపర్ ఎంత ఉందో అంతవరకు మనం మార్కింగ్ చేసుకొని మిగతా క్లాత్ కట్ చేసేయాలి. ఇగోండి అయితే మొత్తం ఇగోండి కిందన మనకి వస్తుంది కదా అంచు అనేది, ఈ అంచు ఎంతవరకు తీసుకోవాలో అంతా మనం ముందుగా మెజర్మెంట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇగోండి ఇదైతే ఒకటి చూపిస్తున్నాను. ఈ విధంగా 2 తీసుకోవాలి 2 హ్యాండ్స్కి. ఇప్పుడు శారీలో క్లాత్ మనకి ఈ ప్రిల్స్ పెట్టడానికి చాలదు కదా, కొంచెం మనకి చంక భాగంలోనేమొచ్చి కుట్టు అనేది పడుతుందండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ మిగతా క్లాత్ అనేది మనకి ప్రిల్స్ కింద వస్తాయండి. ఈ విధంగా సెంటర్లోన మనకి భుజం దగ్గర ఇలాగ ప్రిల్స్ కింద వస్తాయి. మీకు చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇగోండి సైడ్ జాయింట్లు పడతాయి అని చెప్పాను కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవైతే చంక భాగంలోకి మనకి కుట్టు కింద వెళ్ళిపోతాయండి. మొత్తం ఈ విధంగా 4 ముక్కలు జాయింట్ పడతాయి. ఇలా 4 జాయింట్ చేసాక ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోలో చూడండి. ఈ పేపర్ మనము ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఎంతవరకు మనకి మిగిలిందో ఆ క్లాత్ని మనం ప్రిల్స్ కింద సెట్ చేసుకోవాలి. ఇలాగైతే ఈజీగా ఉంటుందండి. బిగినర్స్ అయితే ఇంకా ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు. 2 హ్యాండ్స్కి అయితే ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడట ప్రిల్స్ పెట్టుకోవాలి. మిగతాది మనకి సైడ్ జాయింట్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం మార్కింగ్ గీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రెండో మార్కింగ్ వచ్చే వరకు మనం ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇదేనా మనకి స్లీవ్ కింద బుట్ట హ్యాండ్స్ కింద వస్తాయండి, ఈ పఫ్ స్లీవ్ కింద. ఎప్పుడైనా ఇలా కుట్టేటప్పుడు మనము సారీలో క్లాత్ తీసుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇలా కుట్టుకున్నాక తీసేసి ఈ పైన ఉంటుంది కదా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా ఇలా సర్దేసుకొని పైన కూడా ఈ విధంగా మనము కుట్టు వేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి ఎలా కుట్టు వేయాలో. ఈ విధంగా వస్తాయండి. ఇది అనేది మనకి హ్యాండ్కి సెంటర్లో వస్తుంది. భుజం దగ్గర నుంచి ఈ ప్రిల్స్ అనేవి కనిపిస్తాయి నీట్గా. ఇగోండి పైన కూడా ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇలా మనం ప్రిల్స్ నీట్గా పెట్టేసుకుంటే అందంగా కనిపిస్తుంది. ఇదిగోండి ఒక హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయింది కదా, ఈ విధంగా వస్తుంది. ఇక చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అదే ముందు ఎలాగ మనం జాయిన్ చేసామో అదే విధంగా రెండోది కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఈ 2 జాయిన్ చేశాక దీనికి కిందన అంచు ఎలా జాయిన్ చేస్తానో చూపిస్తాను చూడండి.
ఇదిగోండి ఈ విధంగా పైన కూడా సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ వేసుకోవాలి. నేనైతే ఓన్లీ హ్యాండ్స్ ఎలాగ కుట్టేసుకోవాలో, ఎలా జాయిన్ చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. బ్లౌజ్ మొత్తం అయితే కుట్టు అనేది ఈ వీడియోలో చూపించట్లేదు. ఓన్లీ పఫ్ స్లీవ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో హ్యాండ్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నానండి. బ్లౌజ్ మొత్తం అయితే చూపించట్లేదు. ఇదిగోండి రెండు ఈ విధంగా మనం ప్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు క్రిందన ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. అయితే ఈ పైపింగ్ అనేది ఎలా వేయాలో అనేది ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఈ హ్యాండ్స్కి కిందన మనకి బ్లౌజ్ పీస్లో వస్తుంది కదా అంచు అనేది, ఇలాగా పైపింగ్ సెంటర్కి వచ్చే విధంగా మనం పెట్టేసుకోవాలండి. స్టార్టింగ్ నుంచి కొంచెము మనం ముందుగా కొలుచుకొని కొంచెం క్లాత్ 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి చివరి వరకు. కానీ ఈ పైపింగ్ అనేది సెంటర్కి వచ్చినట్టుగా మాత్రమే మనం చూసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టుకొని వచ్చేయాలండి. ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సెంటర్లో అయితే ఈ పైపింగ్ వచ్చింది కదా హ్యాండ్ దగ్గర, ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. మీకు చూపిస్తాను చూడండి. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. రెండు హ్యాండ్స్కి మనము ఈ అంచు అనేది హ్యాండ్స్లో వచ్చిన అంచు అనేది వేసుకోవాలి. ఈ అంచు అనేది బ్లౌజ్ పీస్లో వచ్చిందండి, అది హ్యాండ్కి వేస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, రెండైతే ఈ విధంగా వచ్చాయి పఫ్ హ్యాండ్స్ అనేవి. ఇదిగోండి పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. దీనికి లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేయాలో మీకు చూపిస్తాను ఇందులోన. రెండు హ్యాండ్స్ సేమ్ ఇదే విధంగా పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ముందుగా అయితే లైనింగ్ అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ లైనింగ్ అనేది మనకి ఒరిజినల్ క్లాత్ అనేది మన వైపు పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది ఆపోజిట్ వైపు పెట్టేసి పైనుంచి ఒక కుట్టు వేసుకొని పాదం వెడల్పుని వచ్చేయాలండి. చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఈ విధంగా నీట్గా సర్దేసుకోవాలి లైనింగ్ అనేది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్నది ఈ విధంగా ముందు నుంచి కుట్టేసుకొని వచ్చేయాలి స్టార్టింగ్ నుంచి చివరి వరకు. ఇక్కడైతే మనకి కరెక్ట్గా వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే మనం కట్ చేసేయాలి. పైనుంచి అయితే కుట్టు వేసుకోవాలి. మీకు అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తుంది మొత్తం. ఈ పైపింగ్ అనేది సెంటర్కి అయితే వస్తుంది ఈ విధంగా. ఇదిగోండి ఈ కుట్టు అనేది లైనింగ్ మీద మాత్రమే పడేటట్టుగా మనం చూసుకోవాలి. మొత్తం ఇలాగా అయిపోయినాక ఇలాగ వెనక వైపు ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఈ విధంగా వెనక్కి తిప్పేసి మన లైనింగ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వరకు మనం ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి అదే షేప్లోన. ఇదిగోండి మొత్తం లైనింగ్ ఎలాగుందో ఆ విధంగా కుట్టు వేసుకొని వచ్చి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇదిగోండి రెండు హ్యాండ్స్ అయితే తయారైపోయి ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. రెండు హ్యాండ్స్ అయితే ఈ విధంగా తయారైపోయి లో కటింగ్ అనేది తీసేసానండి ముందుగానే మొత్తం కుట్టేశాక. ఇదిగోండి ఇప్పుడైతే ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్కి మొత్తం పైపింగ్ అయితే మొత్తం వేసి పెట్టేసుకున్నానండి పక్కన. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా నీట్గా ఇప్పుడు చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలండి. పై క్లాత్ లాక్కూడదు, కింద క్లాత్ కూడా లాక్కూడదండి. ఇది కుట్టేటప్పుడు ఫ్రంట్ భాగం ఫ్రంట్కి వచ్చేటట్టుగా అయితే మనం ముందుగానే చెక్ చేసుకొని కుట్టుకోవాలండి. ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పేసి ఫ్రంట్ భాగం ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకున్నాక రెండో కుట్టు కూడా ఇంకోటి వేసుకోవాలండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది హ్యాండ్ అనేది జాయిన్ చేసినాక.
ఇవ్వండి ఈ విధంగా శారీలో క్లాత్ అయితే నేను పైపింగ్ అయితే వేస్తానండి నెక్కి ముందుగానే. ఓన్లీ ఇవి హ్యాండ్స్ గురించి మాత్రమే చూపిస్తున్నాను కదా, అందుకని మీకు అవన్నీ చూపించట్లేదండి. బ్లౌజు స్టిచ్చింగ్ అనేది మిగతా వీడియోలో ఉంటాయి చూడండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నా వీడియోస్ చాలా ఉన్నాయి. రెండో కుట్టు కూడా పైనుండి వేసుకొని ఈ విధంగా వచ్చేయాలి. రెండు హ్యాండ్స్ కూడా ఇదే మాదిరిగా మనం జాయిన్ చేసుకోవాలండి. ఇవన్నీ చూపిస్తుంది కదా, ఫ్రంట్ భాగము ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా లో కటింగ్ అనేది రావాలండి. మొత్తం కుట్టినాక జాయిన్ చేసుకోవాలి. ఈ జాయింటింగ్ కూడా మన వీడియోస్లో ఉన్నాయి చూడండి, సైడ్ జాయింట్ అనేది. ఇవన్నీ మొత్తం అయిపోయాక ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ పఫ్ స్లీవ్స్, ఇక్కడ పైపింగు, కిందన అంచు అనేది వచ్చింది కదా, మొత్తం అయితే ఈ విధంగా వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్క్వేర్ నెక్ పెట్టానండి. ఇవ్వండి మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది. ఈ పఫ్ స్లీవ్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయండి. నేను ముందు వీడియోలో కూడా ఒక స్లీవ్ అనేది చూపించాను, ఒక డిజైను. ఇదొక డిజైన్ అండి. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.